అందరికీ నమస్కారం అండి. దిస్ ఈజ్ హర్నాథ్, చార్టర్డ్ అకౌంటెంట్ 7/1 నరండల్పేట్, గుంటూరు. ఫ్రెండ్స్, సెప్టెంబర్ 3వ తారీఖు జీఎస్టీ 2.0 రిఫార్మ్స్ జీఎస్టీ కౌన్సిల్లో డిస్కస్ చేశారని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. దాని మీద ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో కూడా ఒకటి చేసుకున్నాము. సో అప్పటి నుంచి ఒక పర్టికులర్ పాయింట్ గురించి అయితే కనుక నెంబర్ ఆఫ్ క్లయింట్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు కాల్ చేస్తున్నారు క్లారిఫికేషన్స్ గురించి. అదేంటంటే ఇన్సూరెన్స్ పాలసీస్. సార్, జిఎస్టీ 2.0లో లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ మీద జిఎస్టీని 18% నుంచి 0%కి తీసుకొచ్చారు. అంటే జిఎస్టీ లేదు, ఎగ్జామ్టెడ్ అని చెప్పన్నారు. దీనికి సంబంధించిన క్లారిఫికేషన్స్ చాలా రకాల డౌట్స్ అడుగుతున్నారు. దాని గురించి ఈ వీడియో. సో ఖచ్చితంగా చూడండి. ఇన్సూరెన్స్ రిలేటెడ్ పాలసీస్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి, తీసుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా. తొందరపడి పాలసీ తీసుకొని మీరు అన్నెసెసరీ కాస్ట్ ఇంకా రవ్వండి. ఏంటంటే అది కౌన్సిల్ మీటింగ్లో ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, లైఫ్ ఇన్సూరెన్స్కి వచ్చేప్పటికి అది టర్మ్ ప్లాన్ అవ్వచ్చు, ఎండోమెంట్ ప్లాన్ అవ్వచ్చు, ఆర్ సేవింగ్ అవ్వచ్చు, యూలిప్ అవ్వచ్చు, ఎటువంటి పాలసీ అయినా సరే ఇండివిజువల్గా తీసుకుంటే కనుక వాటికి జిఎస్టీ ఎప్పుడు 22వ తారీఖు తర్వాత కనుక మీరు కనుక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే వాటికి జిఎస్టీ ఉండదు అని చెప్పన్నారు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్లో అది ఫ్లోటర్ పాలసీ అయినా, ఫ్యామిలీ పాలసీ అయినా, ఎటువంటి పాలసీ అయినా సరే 22వ తారీఖు తర్వాత పాలసీ తీసుకుంటే వాటికి జిఎస్టీ ఉండదు. ఇక్కడ డౌట్స్ ఏంటంటే ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాం. సరే, ఇప్పుడు కొత్తగా తీసుకునే పాలసీస్కి అయితేనే జిఎస్టీ ఉండదా, ఆల్రెడీ పాత పాలసీస్కి కూడా ఉండదా? ఏ పాలసీస్ అయినా సరే 22వ తారీఖు అంటే సెప్టెంబర్ 22వ తారీఖు తర్వాత తీసుకునే పాలసీస్కి జిఎస్టీ ఉండదు. అండ్ ఆల్రెడీ పాత పాలసీస్ ఏమైనా ఉండి దాని రెన్యూవల్ కనుక 22వ తారీఖు తర్వాత, సెప్టెంబర్ 22 తర్వాత రెన్యూవల్ కనుక ఉండేటైతే వాటికి ఉండదు. అలా కాకుండా సెప్టెంబర్ 22కి ముందే, ఉదాహరణకి ఈరోజు సెప్టెంబర్ 10వ తారీఖు, ఈరోజు రెన్యూవల్ ఉంది, నేను ఇవాళ కట్టను, నా గ్రేస్ పీరియడ్ 30 రోజులు ఉంటుంది కదా, నేను 30 రోజుల తర్వాత 22 సెప్టెంబర్ తర్వాత కడతాను, నాకు జిఎస్టీ ఉండదా అంటే కాదండి, వాటికి జిఎస్టీ కట్టాల్సిందే. అంటే సెప్టెంబర్ 22 ముందు గనక రెన్యూవల్ గనక ఉంటే గనక వాటికి ఖచ్చితంగా మీరు ఇప్పుడు కట్టినా లేదా తర్వాత కట్టినా దానికి జిఎస్టీ అయితే అప్లై అవుతుంది, కట్టాల్సిందే. 18% లేదంటే కనుక కొన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ పాలసీస్కి అయితే కనుక 4.5 రకరకాలుగా ఉంటాయి. ఏదైతే ఉంటుందో దానికి జిఎస్టీ కట్టాల్సిందే. అదే కనుక మీరు రెన్యూలే కనుక సెప్టెంబర్ 22 తర్వాత కనుక ఉంటే కనుక వాటికి మీరు జిఎస్టీ కట్టక్కర్లా. ఇంకొకటి ఒకటి అడుగుతుంది ఏంటంటే, సార్ ఆల్రెడీ కట్టిన జిఎస్టీ కూడా రిఫండ్ ఇస్తారు. ఇది మరి కామెడీ క్వశ్చన్. ఆల్రెడీ కట్టేసి పాలసీ ప్రీమియమ్స్ కట్టేసిన జిఎస్టీ ఏదో ఉంటే వాటికి ఏ రకమైన రిఫండ్స్ మనకి రావు. అండ్ నెక్స్ట్ ఇంకో డౌట్ ఏంటంటే, సార్ గ్రూప్ ఇన్సూరెన్స్ అంటే గ్రూప్ హెల్త్ పాలసీస్ ఉంటాయి, కొన్ని కార్పొరేట్స్ వాళ్ళు గ్రూప్ ఇండివిజువల్గా తీసుకుంటారు. అలాంటి గ్రూప్ పాలసీస్ కూడా జిఎస్టీ మినహాయింపు వస్తుందా? నా నాలెడ్జ్ ప్రకారంగా అయితే కనుక గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్కి అయితే ఏ రకమైన జిఎస్టీ మినహాయింపు రాదు, వాటికి జిఎస్టీ కట్టాల్సిందే. మేబీ దీనికి ఇంకా క్లారిఫికేషన్ అయితే కనుక ఈ సిబిఐసి నుంచి వాళ్ళు ఇవ్వాల్సి ఉంది, వెయిట్ చేద్దాం. నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా అయితే వాటికి రాదు, ఎందుకంటే ఇండివిజువల్ పాలసీస్ అన్నారు, అది గ్రూప్ పాలసీస్ కాబట్టి వాటికి జిఎస్టీ మినహాయింపు రాదు. చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే, కొన్ని వాట్సాప్లో కూడా సిబిఐసి వాళ్ళు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని చెప్పిన వాళ్ళ క్లారిఫికేషన్స్ ఇచ్చారని చెప్పిన సర్క్యులేట్ అవుతుంది. నా నాలెడ్జ్ ప్రకారంగా అయితే ఈ ఇన్సూరెన్స్ పాలసీ మీద 3వ తారీఖు మీటింగ్ జరిగిన తర్వాత సిబిఐసి వాళ్ళు కానీ, జిఎస్టీ కౌన్సిల్ కానీ ఎటువంటి ఎఫ్ఏక్యూస్ కానీ ఏమీ ఇవ్వలేదు. వాట్సాప్లో సర్క్యులేట్ అవుతున్నాయి అన్నీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు, అడ్వైజర్స్ ఏదో ఒకటి వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేసి దానికి క్లారిఫికేషన్స్కి ఇస్తున్న క్వశ్చన్స్. కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి మాత్రం ఏ రకమైన క్లారిఫికేషన్స్, ఏ రకమైన ఎఫ్ఏక్యూస్ కానీ ఏమీ రిలీజ్ చేయాలి. వెయిట్ చేయాలి, మేబీ రావచ్చు, త్వరలో ఏమైనా రావచ్చు. అండ్ తర్వాత చెప్పాను గ్రేస్ పీరియడ్. సో గ్రేస్ పీరియడ్ కూడా చెప్పా. గ్రేస్ పీరియడ్లో ఉన్న వాటికి జిఎస్టీ మినహాయింపు రాదు. రెన్యూవల్ కనుక మీరు సెప్టెంబర్ 22 తర్వాత అయితే కనుక మీకు మినహాయింపు వస్తుంది. అండ్ నెక్స్ట్, సార్ ఇక్కడ ప్రీమియమ్స్కి రైడర్స్ కనుక ఉంటాయి కదా, ఆ రైడర్స్ కూడా జిఎస్టీ మినహాయింపు వస్తుందా? ఎస్, సెప్టెంబర్ 22 తర్వాత తీసుకున్నట్టయితే జిఎస్టీ మినహాయింపు, రైడర్స్ కూడా మినహాయింపు అనేది వస్తుంది. ఇక్కడ ఇంకొంతమంది ఏజెంట్స్ కొన్ని కంపెనీస్ చెప్పడం ద్వారా ఏం చేస్తున్నారంటే, పాలసీ ఏమో ఇప్పుడు సబ్మిట్ చేద్దామండి, ఇన్సూరెన్స్ పాలసీ అది హెల్త్ అవ్వచ్చు, లైఫ్ అవ్వచ్చు, ఇప్పుడు సబ్మిట్ చేద్దాం, కానీ కంపెనీ ఇప్పుడు ఆప్షన్ ఇచ్చింది మీకు ఇప్పుడు ఇష్యూ చేయము, సెప్టెంబర్ 22 తర్వాత మీకు ఇష్యూ చేస్తాం, అప్పుడు మీకు జిఎస్టీ ఉండదంటున్నారు. అలాంటి చేసుకోవచ్చా? ఇది ఖచ్చితంగా నేను చెప్పలేను, కానీ బట్ నా ఒపీనియన్ ప్రకారంగా అయితే మాత్రం వన్స్ మనం అప్లికేషన్ ఇప్పుడు సబ్మిట్ చేసి మళ్ళీ పాలసీ ఇష్యూ చేయడం మాత్రం సెప్టెంబర్ 22 తర్వాత అయినా కూడా మేబీ ఇన్సూరెన్స్ కంపెనీ జిఎస్టీ కలెక్ట్ చేయకపోవచ్చేమో, కానీ
జిఎస్టీ డిపార్ట్మెంట్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీకి తర్వాత ఇది జిఎస్టీ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి మీరు జిఎస్టీ కట్టాలని నోటీస్ ఇవ్వచ్చు. అప్పుడు ఏం జరగచ్చు అంటే, సో కంపెనీనే ఆ జిఎస్టీని బేర్ చేయొచ్చు, వాళ్ళ పాకెట్ల నుంచి పే చేయొచ్చు, లేదా ఏవైతే సెప్టెంబర్ 22 ముందు అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రీమియం పాలసీ మాత్రం సెప్టెంబర్ 22 తర్వాత ఇష్యూ చేసి వాళ్ళ ఆ పాలసీ హోల్డర్ ఎవరైతే జిఎస్టీ కలెక్ట్ చేయలేదు కాబట్టి మీరు ఎక్స్ట్రా ఇప్పుడు జిఎస్టీ కట్టాలి అని కంపెనీ వాళ్ళు అడగచ్చు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఛాన్సెస్ అయితే కనుక ఉన్నాయి. కాబట్టి అవకాశం ఉంటే కనుక ఎలాగో మీరు టైం దగ్గర పడింది కాబట్టి 12 రోజులే కాబట్టి 12 రోజుల తర్వాతే అప్లికేషన్ సబ్మిట్ చేసుకుంటే బెటర్ ఏమోనని చెప్పని ఇది నా ఒపీనియన్. ఇదేదో నేను ఏజెంట్స్కో లేదంటే ఇన్సూరెన్స్ కంపెనీస్కి అగెనిస్ట్గా చెప్పట్లే. యాజ్ అ చార్టర్డ్ అకౌంటెంట్ ప్రొఫెషనల్గా ఎడ్యుకేట్ చేస్తున్నాను. అది దాని తర్వాత కొంతమంది పాలసీ ప్రీమియంని ఈఎంఐస్ ద్వారానో లేదంటే మంత్లీ పే చేస్తుంటారు. అటువంటి వాళ్ళకైనా సరే 22 సెప్టెంబర్ వరకు ఈఎంఐస్ కానీ ఏదన్నా ఉంటే కనుక వాటికైతే కనుక జిఎస్టీ కట్టాలి. 22 సెప్టెంబర్ తర్వాత కట్టే మంత్లీ ప్రీమియం అనుకోండి, ఈఎంఐస్ ద్వారా అనుకోండి, వాటికైతే జిఎస్టీ ఉండదు. సార్ ఎన్ఆర్ఐస్కి కూడా జిఎస్టీ మినహాయింపు వస్తుందా? ఎస్, ఎన్ఆర్ఐస్ కూడా జిఎస్టీ మినహాయింపు వస్తుంది. జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. దెన్ నెక్స్ట్, సార్ ఇప్పుడు మరి జిఎస్టీ లేదు కాబట్టి కంపెనీస్కి వచ్చే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది వాళ్ళు ఇంకా అవైల్ చేసుకోలేరు కాబట్టి వాళ్ళకున్న ఇన్పుట్ గూడ్స్ మీద, ఇన్పుట్ సర్వీసెస్ మీద దానివల్ల ప్రీమియమ్స్ ఏమన్నా పెరుగుతాయా అని చెప్పాలంటే అది ఖచ్చితంగా చెప్పలేం. పెంచడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఐటీసీ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది, ల్యాప్స్ అయిపోతుంది. దానివల్ల వాళ్ళ కాస్ట్ పెరిగిపోతుంది. కాబట్టి ఆ ఏదైతే ఎక్స్ట్రా కాస్ట్ వాళ్ళకి పెరిగిపోయిందో ఆ కాస్ట్ని ప్రీమియం పెంచడం ద్వారా చేయొచ్చు. బట్ ఐఆర్డిఏ అయితే కనుక స్పెసిఫిక్గా చెప్పింది మీరు ప్రీమియమ్స్ పెంచడానికి వీలు లేదు, జిఎస్టీ లేదని చెప్పని. అందుకని బట్ కొన్నాళ్ళ తర్వాత ఆటోమేటిక్ ఇండైరెక్ట్గా బేస్ ప్రీమియమ్స్ని పెంచడానికి అవకాశం ఉంది. కస్టమర్స్ దగ్గర నుంచి అయితే జిఎస్టీ అన్న పేరుతో కలెక్ట్ చేయకూడదు, జిఎస్టీ 0% అని పెట్టాలి అని చెప్పారు. కలెక్ట్ చేయడానికి అయితే వీల్లేదు. అండ్ నెక్స్ట్ రైడర్స్ కూడా ఎగ్జామ్షన్ వస్తుందని చెప్పుకున్నాం, గ్రూప్ పాలసీస్ చెప్పుకున్నాం, ఈసీఎస్. కొన్ని పాలసీ హోల్డర్స్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి ఈసీఎస్ అంటే ఆటోమేటిక్గా క్రెడిట్ అయ్యే విధంగా పెట్టుకుంటారు. సరే ఇప్పుడు బ్యాంక్కి మరలా మేము స్పెసిఫిక్గా మ్యాండేట్ ఇవ్వాలా? ఎందుకంటే మరి రెన్యూవల్ తర్వాత సెప్టెంబర్ 22 తర్వాత ఉంది, జిఎస్టీ లేదు కాబట్టి ప్రీమియం తగ్గింది కాబట్టి మరలా ఇవ్వాలంటే ఇస్తే బెటర్ అండి. ఒకసారి వెళ్ళి మ్యాండేట్ మళ్ళీ రివైజ్ చేసి రివైజ్డ్ ప్రీమియం జిఎస్టీ లేకుండా రివైజ్డ్ ఎంతైతే రెన్యూవల్ ఉందో అది మరలా బ్యాంక్కి మ్యాండేట్ ఇస్తే రివైజ్డ్ అమౌంట్ ప్రకారంగా అది ఇస్తే సేఫ్. తర్వాత కస్టమర్స్కి ఎలా తెలుస్తుంది జిఎస్టీ లేదని చెప్పంటే బాండ్లో క్లియర్గా జిఎస్టీ 0% అని చెప్పని మెన్షన్ చేయాలని చెప్పని క్లియర్గా పెట్టారు. అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్, ఇన్కమ్ ట్యాక్స్లో ఎవరైతే ఓల్డ్ స్కీమ్లో ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయా జిఎస్టీ లేకపోతే అంటే దానికి దీనికి సంబంధమే లేదండి. ఓల్డ్ స్కీమ్ ఫాలో అవుతుంటే కనుక మీరు వాళ్ళు 80C కింద ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, 80D కింద హెల్త్ ఇన్సూరెన్స్ చక్కగా క్లెయిమ్ చేసుకోవచ్చు. అందులో ఏ మార్పు లేదు. దెన్ ప్రీమియమ్స్ పెరగచ్చా అని చెప్పంటే ఇందాక ఆల్రెడీ చెప్పా కదండి, ప్రీమియమ్స్ ఏదైనా పెంచవచ్చు. అండ్ ఎనీహో ఈ హెల్త్ పాలసీస్ కనుక చూసుకుంటే కనుక మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటే మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవటం వల్ల ఇయర్ ఆన్ ఇయర్ పెరిగిపోవటం వల్ల ఆటోమేటిక్గా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ప్రీమియం పెరుగుతుంది అని చెప్పాను, పెరిగిపోయిందని చెప్పాను అది వరి అవ్వకుండా ఖచ్చితంగా అందరూ తీసుకోవాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పా, అందరికీ ఉండాల్సింది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అండ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ అండ్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్. ఈ 4 ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఉండటం కాదు, సఫిషియంట్ అమౌంట్కి ఉందా లేదా, మీ లైఫ్కి మీ యొక్క ఏజ్కి కావాల్సినంత సఫిషియంట్ ఉందా లేదా చెప్పమని ఖచ్చితంగా చెక్ చేసుకొని ఏదైనా డెఫిసిట్ ఉంటే కనుక వెంటనే తీసుకోండి. బహుశా నన్ను అడిగిన డౌట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. స్టిల్ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీరు ఎవరైతే పాలసీ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి, ఆల్రెడీ పాలసీ తీసుకున్న మీ వెల్ విషర్స్కి అండ్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అందరికీ.